2004 డిసెంబర్. తమిళనాడులోని నాగపట్టణం. సముద్ర తీరాన రాత్రంతా క్రిస్మస్ సంబరాలు. పెద్దల కోలాహలం, అలలతో పిల్లల అల్లరి. వెన్నెల కాంతిలో నీలిరంగు పులుముకున్న కడలిపై తేలివచ్చే గాలుల్ని ఆస్వాదిస్తోన్న యువజంటలు. ఆ ప్రాంతమంతా ఆహ్లాదకర వాతావరణం. ఆ ప్రశాంతతను చీలుస్తూ మంద్రంగా చర్చి గంటల ధ్వనులు. ఆ గంటలే మర్నాడు మోగే మృత్యుఘంటికలకు ప్రతీకలవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. రాత్రి ఉత్సాహంగా గడిచింది. తిరిగి ప్రభాతం పలకరిస్తోంది. ప్రజల దినచర్య మొదలయ్యింది. సముద్రంలోకి జాలరులు కదులుతున్నారు. అంతలో ఇసుక తిన్నెల కింద ఏదో కదలిక. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఏదో తెలియని మార్పు. ఒక్కసారిగా కడలి ఒళ్ళు విరుచుకుంది. క్షణాల్లో తన కెరటాలని రాక్షస హస్తాలుగా మార్చుకుంది. పోటెత్తి తీరంపైకి దూకింది. తాటి ఎత్తు కెరటాలు సమస్తాన్ని సాగర గర్భంలోనికి లాక్కుపోయాయి. అంబరాన్ని తాకిన క్రిస్మస్ ఆనందం ఆవిరైపోయింది. ఊళ్లకు ఊళ్ళు మాయమయ్యాయి. తల్లి పొత్తిళ్లలోని పిల్లలు అనాథలయ్యారు. సంసారాలు ఛిద్రమైనాయి. బతుకులు రోడ్డున పడ్డాయి. కనుచూపు మేర తీరమంతా శ్మశానంలా మారింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ విషాదాన్ని క్షణాల్లో అవగతం చేసుకున్నాడు. తన సహచరులతో కలిసి ఆ అనాథ బాలలకు, ఆ అభాగ్య జీవులకు ఆహారం, మందులు పంచాడు. శవాలను భద్రపరిచాడు. ప్రజారోగ్య పరిరక్షణకు నడుం బిగించాడు. అతని స్ఫూర్తి వేలాది మందికి సేవా మంత్రమయ్యింది. ఇలా ఎందరినో కదిలించిన మహోన్నత మానవతామూర్తి పప్పా విద్యాకర్. అతడు అనాథలకు అన్నీ తానై నిలిచాడు. అరుదైన సేవా కార్యక్రమాలకు ఆద్యుడయ్యాడు. అభాగ్యుల జీవితాల్లో ఆశాదీపాలు వెలిగించాడు. అభాగ్య జీవుల పాలిట ఆత్మీయ నేస్తంగా మారిన విద్యాకర్ 1953 ఏప్రిల్ 16న కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ సమీపంలో కొల్లగల్లో జన్మించారు. తల్లి హెబ్సిబా, తండ్రి జయరాజ్. విద్యాకర్ సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఎవరినీ నొప్పించకుండా సున్నితంగా వ్యవహరించడం ఆయన జీవన సూత్రం. 1953 మైసూర్లోని కొళెగల్ ఓ మధ్యతరగతి కుటుంబం. ఆ ఇంట రెండో బిడ్డగా విద్యాకర్ జన్మించాడు. తల్లిదండ్రులకి ఈ కొడుకుపై ఎందుకనో చులకన, హేళన. పైగా ఆ భార్యాభర్తల మధ్య నిత్యం కీచులాటలు. దీంతో ఆ బాలుడు బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో జీవితం గడిపేవాడు. తన జీవితం ఎవరికీ అవసరం లేనిదయిందని ఆ చిన్ని మనసులో ఎక్కడో ఆరని ఆవేదన. ఓ చిన్న ఓదార్పు కోసం రోజుల తరబడి ఎదురు చూపులు, వీధుల్లో తిరగడం నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. 1968 13 విద్యాకర్ ఓ రోజు ఎప్పటిలాగే వీధిలో నడుస్తున్నాడు. అంతలో ఎదురుగా వస్తున్న ఓ కారు వేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యింది. కారు నడుపుతున్న 35 వ్యక్తి తీవ్ర గాయాలకు లోనయ్యాడు. రక్తసిక్తంగా మారిన ఆయన చుట్టూ జనం చేరారు. అంతలో ఎవరో అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. వైద్య సేవలు అందుతున్నాయని నిర్ధారించుకున్నాక ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఆయన సేవలకు ఎవ్వరూ అక్కడ ఉండలేదు. ఆ గుంపు వెంట వెళ్లి పరిస్థితిని గమనించిన విద్యాకర్ ఆ బాధ్యతను తన తలకెత్తుకున్నాడు. ఆయన తేరుకునే వరకు అక్కడే ఉండి రోజుల తరబడి సేవలందించాడు. చనిపోతాడనుకున్న ఆ వ్యక్తి బతికాడు. ఆయన తమిళనాడుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త, పేరు రామకృష్ణన్. క్రమంగా వారిద్దరి మధ్య ఆప్యాయత పెరిగింది. తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోతున్న విద్యాకర్కు తండ్రి వంటి రామకృష్ణన్ ప్రేమ దొరికింది. తిరిగి ఆయన తన స్వస్థలమైన చెన్నై వెళ్లిపోయాడు. మళ్లీ విద్యాకర్ ఒంటరిగా మారాడు. రామకృష్ణన్తో పరిచయం ఆ యువకుడిలో జీవితంపై ఆశలు చిగురింపచేసింది.
కొన్ని వారాలు అలా గడిపిన విద్యాకర్ ఇంట్లో తాను ఇమడలేనని గ్రహించాడు. వెంటనే చెన్నై వెళ్లే రైలెక్కాడు. డబ్బు లేదు, టికెట్టు లేదు, కనీసం రామకృష్ణన్ అడ్రస్ కూడా చేతిలో లేదు. అయినా పట్టుదలగా చెన్నై చేరాడు. 2 వారాల పాటు వీధుల వెంట తిరుగుతూ రామకృష్ణన్ గురించి అన్వేషించాడు. చివరికి ఎలాగోలా రామకృష్ణన్ను కలుసుకున్నాడు. ఆయన విద్యాకర్ను చేరదీశాడు. ఇంతలో మరో సమస్య. సంప్రదాయ జీవనం సాగిస్తున్న రామకృష్ణన్ కుటుంబం క్రైస్తవుడైన విద్యాకర్ను తమ ఇంట్లో ఉంచడాన్ని వ్యతిరేకించింది. తన ప్రాణాలను కాపాడిన విద్యాకర్ను వదిలేయడానికి రామకృష్ణన్ ఇష్టపడలేదు. ఫలితంగా ఒక అద్దెగదిలో ఉంచి చదివించసాగాడు. తన జీవితానికి మరో గమ్యం దొరకడంతో విద్యాకర్కు చదువు పట్ల తిరిగి శ్రద్ధ ఏర్పడింది. అయితే అతనిలో ఆలోచనలు మాత్రం నిత్యం ప్రవహించేవి. సమాజంలో ఎందుకు అనాథలున్నారు? కొందరికి మాత్రమే దేనికి తిండి దొరుకుతుంది? వారి పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించుకునేవాడు. అంతేకాకుండా ఆ ఆలోచనలను అందరి ముందు పెట్టేవాడు. ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో మదర్ తెరెసా చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయన దృష్టికొచ్చాయి. అంతే, మార్గం దొరికింది. సమాజ సేవే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గ పరిజ్ఞానం కోసం మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే MSWలో చేరాడు. చట్టాల పరిజ్ఞానం కోసం BL కూడా చదివాడు. 1983 చెన్నై సమీపంలోని అంజీకరై బస్తీ, ఆ ప్రాంతానికి విద్యాకర్ చేరుకున్నాడు. అక్కడి పేదల బాధలు గమనించాడు. అవి తొలగించడానికి నడుం బిగించాడు. వారి మధ్యనే నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పడం, పారిశుద్ధ్యం నేర్పడం, స్త్రీలకు స్వయం ఉపాధి మార్గాలు చూపడం ఆరంభించాడు. క్రమంగా పిల్లల్లో కనబడుతున్న విద్యాశక్తి, అక్కడి స్త్రీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో ఆ బస్తీవాసులు విద్యాకర్ను తమవాడిగా అంగీకరించారు. అలా మురికివాడలో ఆయన సంఘసేవ ఆరంభమయ్యింది. నా పనులు ప్రారంభించే నాటికి నా దగ్గర నిర్దిష్ట ప్రణాళికేదీ లేదు. మొదట ఒక మురికివాడలో ఉంటూ అక్కడ ప్రజలకు ట్యూషన్లు చెప్పటం మొదలుపెట్టాను. స్త్రీలకు మార్గదర్శనం చేయటం, వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వివిధ పథకాల గురించి తెలియచెప్పడం చేసేవాణ్ణి. ప్రొవైడింగ్ మొబిలిటీ ఎయిడ్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద స్లమ్ ఏరియా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫౌండ్ ఇట్ స్ట్రేంజ్ బికాస్ మొదట అసలు వీడు ఇక్కడికి వచ్చి మనతో ఎందుకుంటున్నాడు అని ఎంతో మంది ఆశ్చర్యపోయారు. నేనేదో రహస్య ప్రణాళికతో అక్కడికి వచ్చాననుకున్నారు. తర్వాత నేను వారి శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నానని గ్రహించారు. మెల్లగా వారు నా సహచరులుగా మారారు. ఆపన్నులైన వారిని ఆదుకోవడానికి ఓ వ్యక్తి శక్తి చాలదని, దానికి సంస్థాగత రూపమిస్తేనే మరింత స్పష్టత ఏర్పడుతుందని విద్యాకర్ భావించాడు. ఫలితంగా 1983లో ఉదవం కరంగళ్ పేరిట స్వచ్ఛంద సేవా సంస్థను ఆరంభించాడు. ఉదవం కరంగళ్ అంటే ఆదుకునే హస్తాలని అర్థం. తన సంస్థకు పెట్టిన పేరు తన సంస్థ లక్ష్యాలను ప్రతిబింబిస్తుందని విద్యాకర్ భావించాడు. 12ఏళ్లలోపు వయసున్న మానసిక వికలాంగుల, కుటుంబం వదిలేసిన అనాథ బాలల, స్పాస్టిక్, డౌన్ సిండ్రోమ్లతో బాధపడుతున్న బాలల పునరావాసానికి, ఆరోగ్య పరిరక్షణకు ఆరంభమైన ఉదవం కరంగళ్ మెల్లమెల్లగా విస్తరించింది. హలో, ఉదవం కరంగళ్. విద్యాకర్ అదే ఏడాది కుటుంబ సభ్యులచే వదిలివేయబడ్డ పిల్లల కోసం, మరీ ముఖ్యంగా చంటి పిల్లల కోసం పాసె మలర్గళ్ అనే పునరావాస కేంద్రాన్ని ఆరంభించాడు. శిశువుల పునరావాసానికి శిశుభవన్ను కూడా ఏర్పరిచాడు. సమాజంలో మాతా శిశు ఆరోగ్య విషయాలలో సలహాలనివ్వడానికి, స్త్రీల ఆత్మావలంబన కోసం సలహాలనివ్వడానికి 1983లోనే కౌన్సిలింగ్ సెంటర్ని స్థాపించాడు.
ఆ సమయంలోనే చెన్నైలోని ఓ సినిమా హాల్లో రెండో ఆట తర్వాత ఎవరో 11 రోజుల బాబును వదిలేసి వెళ్లారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాబును ఒక రిక్షా కార్మికుడు విద్యాకర్ వద్దకు చేర్చాడు. విద్యాకర్ ఆ బాబుతో ఇల్లు చేరాడు. రామకృష్ణన్ కుటుంబ సభ్యులు అందుకు అభ్యంతరం చెప్పారు. అనాథలను చేరదీయడానికి కుటుంబం ఆటంకమవుతుందని ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తనతో గ్రహించాడు. అందుకే సమాజ సేవకు ఆటంకంగా నిలిచే వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ బాబుకి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు విద్యాకర్ పాసెమలర్గళ్ శిశుభవన్ల నిర్వహణే చూస్తుండిపోయాడు. ఆ సంస్థలు కాస్త నిలదొక్కున్న తరువాత 1986లో ఆయన దృష్టి మానసిక వికలాంగుల, మందబుద్ధులైన బాలబాలికలపై పడింది. ఇళ్లలో ఈ మానసిక వికలాంగుల పట్ల చూపే ఆదరణ తక్కువేనని గ్రహించిన విద్యాకర్ వారికోసం డిగ్నిటీ హోమ్ పేరిట ఒక పునరావాస గృహాన్ని ఆరంభించాడు. అదే సమయంలో హెచ్ఐవి ఎయిడ్స్ చెన్నైలో విశృంఖలమవడాన్ని గమనించాడు. పొరపాటునో గ్రహపాటునో ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్గా తేలితే ఆ వ్యక్తిని కుటుంబం వీధుల పాలు చేస్తున్న రోజులవి. విద్యాకర్ హెచ్ఐవి అవగాహనను ప్రచారం చేసే బాధ్యతల్ని తలకెత్తుకున్నాడు. ఇలా బహుముఖంగా సేవా కార్యక్రమాలను నిర్వహించసాగాడు. 1989 మారుతున్న సమాజంలో క్షీణిస్తున్న విలువలతో స్త్రీలు మరింత బాధలకు గురవడాన్ని విద్యాకర్ గమనించాడు. ఇంటి నుంచి వెళ్లగొట్టబడ్డ స్త్రీలకు పునరావాసం ముఖ్యమైందిగా భావించాడు. ఈ అవసరాన్ని గమనించి బాధల్లో ఉన్న మహిళలకు కొద్ది కాలం పాటు ఆసరాగా నిలిచేందుకు సుమైతాంగి అనే పునరావాస కేంద్రాన్ని ఆరంభించాడు. ఈ కేంద్రం నడుస్తుండగానే రోగగ్రస్తులైన మహిళలకు, మళ్లీ తేరుకోలేని జబ్బులతో బాధపడుతున్న మహిళలకు కరుణై ఇల్లం అనే మరో పునరావాస కేంద్రాన్ని స్థాపించాడు. దీంతో మహిళలకు సేవ చేయడానికి కావలసిన సంపూర్ణ సౌకర్యాలు ఉదవం కరంగళ్కు ఏర్పడ్డాయి. ఇప్పటిదాకా 28 మంది అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి పంపించాం. వాళ్ళంతా ఇక్కడ పెరిగిన వాళ్లే. వాళ్లకు మంచి సంబంధాలు దొరికాయి. అనాథలకు జీవితాలను ఇచ్చేవాళ్లు మాకక్కర్లేదు. జీవిత భాగస్వాములు కాగలిగిన వాళ్లు కావాలి. మా 28 మంది అమ్మాయిలు చక్కగా ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నారు. మమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పండుగలు ఇలా సందర్భాన్ని బట్టి వస్తుంటారు. పురుళ్లకు కూడా వస్తుంటారు. ఇది వారి పుట్టిల్లు కదా మరి. స్త్రీల కోసం పునరావాస కేంద్రాల్ని ఆరంభించిన విద్యాకర్ నిరాదరణకు లోనైన వృద్ధుల బాధల్ని గమనించాడు. వయస్సుడిగి, సంపాదన లేక, ఆదుకునేవారు లేక అనాథలుగా మారిన వృద్ధుల కోసం మలర్వనం అనే పునరావాస కేంద్రాన్ని స్థాపించాడు. ఇప్పటిదాకా ఉదవం కరంగళ్ 3346 మంది వృద్ధుల్ని తన పునరావాస కేంద్రాల ద్వారా ఆదుకుంది. స్త్రీలు, పురుషులు, బాలలు, శిశువులు ఇలా అందరినీ అక్కున చేర్చుకున్న విద్యాకర్ వారిని తన స్వంతవారిగానే భావించేవాడు. తమ పట్ల తండ్రిలా వ్యవహరిస్తోన్న విద్యాకర్ను ఆయా పునరావాస కేంద్రాలలోని పిల్ల, పెద్ద అందరూ ప్రేమగా పప్పా అని పిలవడం ఆరంభించారు. అప్పటినుంచి విద్యాకర్ పేరు పప్పా విద్యాకర్గా స్థిరపడింది. బాలబాలికలకు విలువలతో కూడిన విద్యను బోధిస్తే సమాజంలో అనాథలకు తావుండదని భావించి పప్ప 1992లో బాలగోకులం పేరిట చిల్డ్రన్ విలేజ్ను నెలకొల్పాడు. అక్కడ అనాథలైన బాలలకు విద్యా పునరావాస సౌకర్యాలు కల్పించాడు. Teenage pregnancies and unwed mothers are a common problem of this day. టీనేజ్ గర్భాలు, పెళ్లి కాని తల్లుల సమస్య ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోంది. అమాయకత్వం వీడని టీనేజ్ పిల్లలు లైంగికంగా వంచనకు గురవుతున్నారు. కొన్నిసార్లు పిల్లల్ని కూడా కంటున్నారు. ఇవన్నీ అవసరం లేని గర్భాలు కనుక వదిలించుకుంటున్నారు. అయితే ఈ పిల్లల్ని కొందరు అక్రమ సంతానం అంటుంటారు. అందుకు నేను ఒప్పుకోను. అసలు అక్రమ సంతానం అంటూ ఉండదు. కేవలం అక్రమ తల్లిదండ్రులే ఉంటారు. Look at this child. It's just 3 days old.
ఈ పాపను చూడండి. 3 రోజుల వయసున్న ఈ పాప తన తప్పు లేకపోయినా 20 ఏళ్లు అనాథాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. ఈ ప్రపంచంలో అనాథాశ్రమాలు ఉండకూడదు. మనం తలా ఒకరం ఒక్కొక్కరిని పెంచుకుంటే ఈ సమస్య తీరిపోతుంది. సమాజంలో విద్యారంగంలో వస్తున్న మార్పులు గమనించి సరైన బోధన లభిస్తే అందరూ విద్యాలాభం పొందుతారనే భావనతో విద్యాకర్ 1997లో రామకృష్ణ విద్యానికేతన్ను చెన్నైలో ఆరంభించాడు. 150 మంది విద్యార్థులు, 7 అధ్యాపకులతో ఆరంభమైన రామకృష్ణ విద్యానికేతన్ నేడు ఉదవం కరంగల్ విద్యార్థులకే కాకుండా తిరువేర్కాడ్ పరిసరాల్లోని 1700 మంది బీద విద్యార్థులకు విద్యనందిస్తోంది. క్రమంగా రామకృష్ణ విద్యానికేతన్, రామకృష్ణ విద్యామందిర్లు చెన్నై, కోయంబత్తూర్లలోని అనేక శాఖలతో విస్తరించాయి. ఫలితంగా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగాయి. విద్యని నేర్పడంతోటే ఉదవం కరంగల్ సేవలు ఆగిపోలేదు. ఆకలి కడుపులతో ఉన్న విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేరు. ఈ వాస్తవాన్ని గ్రహించిన విద్యాకర్ అన్నలక్ష్మి పథకం పేరిట మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాడు. స్కూల్కు లంచ్ బాక్సులు తెచ్చుకోలేని బీద విద్యార్థులకు ఈ పథకం బహు ప్రయోజనకారిగా నిలిచింది. పాఠశాల విద్య అందరికీ ఒక్కలా ఉండకూడదు. అందరూ ఒక్కలా చదువు నేర్చుకోలేరు. మందబుద్ధులైన వారు, మానసిక వికలాంగులు, స్పాస్టిక్ బాలబాలికలు సాధారణ విద్యార్థులతో సమానంగా చదవలేరు. వారికి ప్రత్యేక పాఠశాలలు, పాఠ్యాంశాలు ఉండాలి. ఈ అవసరాన్ని గమనించిన పప్పా విద్యాకర్ మందబుద్ధులైన బాలబాలికల కోసం ప్రత్యేకంగా 1999లో మానస అనే పునరావాస కేంద్రాన్ని ఆరంభించి వారికి విద్యాబోధన చేసే ఏర్పాట్లు చేశాడు. అలాగే స్పాస్టిక్ రోగులైన బాలబాలికల కోసం కుట్టి పాపాస్ అనే పేరిట మరో పునరావాస విద్యా కేంద్రాన్ని ఆరంభించాడు. ఇప్పటిదాకా 7697 మంది మానసిక వికలాంగులు ఉదవం కరంగల్ నీడలోకి చేరారు. హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడ్డ బాలబాలికలను ఆదుకోవడం తన బాధ్యతగా పప్పా భావించాడు. అందుకే వారి కోసం మట్టక్కల్ అనే ట్రీట్మెంట్ సెంటర్ని ఆరంభించాడు. అంతేకాకుండా హెచ్ఐవి బారిన పడకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు, ఒకవేళ సంక్రమిస్తే తీసుకోవలసిన జాగ్రత్తల్ని గురించి విస్తృతంగా ప్రచారం చేసే ఉద్యమాన్ని చేపట్టాడు. బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు తాను చేపట్టిన సేవా కార్యక్రమాలతో పప్పా సంతృప్తి చెందలేదు. మానసిక వికలాంగులైన పెద్దలకు కూడా తన ఉదవం కరంగల్ సేవలను అందించాలని భావించాడు. తన లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ శక్తివనం, తాంజం అనే పేర్లతో స్త్రీ పురుషులకు విడివిడిగా 2002లో పునరావాస కేంద్రాలను ఆరంభించాడు. Taking care of mentally sick person, it's an art. మానసిక వికలాంగుల సేవ చేయటం ఒక కళ. చికిత్సతో పాటు వారికి ప్రేమానురాగాలను కూడా పంచాలి. ఇదంత సులభమైన పనేం కాదు. ఒక్కోసారి ముందుకు సాగటం కూడా కష్టమైపోతుంది. వాళ్ళ గతం గురించి, వాళ్ళ కుటుంబాల గురించి మనకేం తెలియదు. వారు సరిగ్గా చెప్పలేరు. కనుక వాళ్ళను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. మందులు కూడా ప్రయోగాత్మకంగా ఇవ్వాల్సి ఉంటుంది. మా దగ్గర సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, నర్సులు, ఇలా ప్రత్యేక శిక్షణ పొందిన వారంతా ఒక సంపూర్ణ టీంగా ఏర్పడి ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేషెంట్లు షాక్ అబ్జార్బర్ల వంటి వారు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే మాపై విరుచుకు పడుతుంటారు. వాళ్లపై మనం కోపడలేం కదా. ప్రేమానురాగాలతోనే వారి నమ్మకాన్ని చూరగొనాలి. ఇన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి పప్పా ఏ ప్రభుత్వ నిధులపైన, విదేశీ విరాళాలపైన ఆధారపడలేదు. ఉదవం కరంగల్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి దాతలు, దాతృత్వ భావన ఉన్న సంస్థలు ఇచ్చే విరాళాలే ఈ మహోన్నత ఆశయ సాధనకు మూలాధారాలుగా నిలుస్తున్నాయి. ఉదవం కరంగల్ సేవలను గమనించిన ప్రభుత్వం పన్నుల రాయితీని ప్రకటించింది. 2004 ప్రపంచంలోని పలు దేశాల చరిత్రను తిరగరాసిన దుర్ఘటన.
సునామీ. ఈ ఉపద్రవం అనేక దేశాలలో లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది. భారతదేశంలో ఈ సునామీ తాకిడికి అతి ఎక్కువగా ధ్వంసమైన రాష్ట్రం తమిళనాడు. ఆ పెను ప్రమాదంలో ఇళ్ళు ఆస్తులు కోల్పోయిన వారికి, అనాథలైన పిల్లలకి సేవ చేయడానికి ఉదవం కరంగళ్ రంగంలోకి దూకింది. సునామీ తాకిడి జరిగిన కొద్ది గంటలలోనే ఉదవం కరంగళ్ కార్యకర్తలు కార్యరంగంలోకి దిగి దాదాపు 100 శవాలను వెలికితీశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వారికి కావలసిన వైద్య సౌకర్యాలను అందించారు. 3 గ్రామాలకు చెందిన 555 కుటుంబాల పునరావాసానికి గాను విద్యాకర్ ప్రశాంతి అనే ఒక పునరావాస కేంద్రాన్ని ఆరంభించాడు. ఇలా సమాజ సేవలో నిరంతరం నిమగ్నమైన పప్పా విద్యాకర్ అనేక అవార్డులను వ్యక్తిగతంగాను ఉదవం కరంగళ్ పక్షాన పొందారు. వీటితో పొంగిపోక ఈ సంవత్సరం చదువులలో వెనకబడ్డ మందబుద్ధులైన బాలబాలికల కోసం జీవన్ అనే ప్రత్యేక విద్యా కేంద్రాన్ని ఆరంభించి తన సేవాస్ఫూర్తిని చాటుకున్నారు పప్పా విద్యాకర్. నేను వీళ్ళని ఐఏఎస్ ఐపీఎస్లుగా చేయలేకపోవచ్చు. అయినా సగర్వంగా చెప్పగలిగేది ఏమిటంటే నేనిక్కడ మంచి మనుషుల్ని తయారు చేశాను. వీళ్ళంతా తమ మాతృదేశాన్ని ప్రేమించి సేవ చేసే మనుషులుగా రూపొందారు. పప్పా విద్యాకర్ తన కేంద్రాలలో ఉన్న అనాథ బాలల వివరాల ఫారాలలో తండ్రి పేరుగా తన పేరునే రాస్తాడు. ఇలా బ్రహ్మచారి అయిన పప్పా దాదాపు 65,000 మంది అనాథలకు తండ్రయ్యాడు. ప్రస్తుతం ఉదవం కరంగళ్లో తమ పేర్ల వెనక విద్యాకర్ అనే తండ్రి పేరున్న బాలబాలికలు 1530 మంది ఉన్నారంటేనే పప్పా ప్రేమ తెలుస్తుంది. మొత్తం 19 సంస్థల ద్వారా ఆయన వేలాది మంది జీవితాల్లో కొత్త కాంతులు పూయిస్తున్నారు. నాకో భార్య పిల్లలు కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నా కుటుంబం ఇప్పటికే జగమంతా విస్తరించి ఉంది. వీళ్ళంతా నా కుటుంబ సభ్యులే. ఇంకా నాకొక వ్యక్తిగత కుటుంబం కావాలంటారా చెప్పండి. ఇక్కడున్న వాళ్ళు లోకంలోని అనాథలంతా నా కుటుంబ సభ్యులేనని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా ఒక దీపాన్ని వెలిగించు. ఆ దీపం వేలాది దీపాలను తిరిగి వెలిగిస్తుందన్న భావనకు నిజమైన ప్రతీక పప్పా విద్యాకర్ జీవితం. విద్యాకర్ ధోవతి, నీలం రంగు బనియన్ ధరించడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రంగులలో నీలం రంగుపై మక్కువ చూపుతారు. స్ఫూర్తిదాయకమైన ఆత్మకథా రచనలను చదువుతారు. అరుంధతి రాయ్ రచనాశైలి విద్యాకర్ను కట్టిపడేస్తుంది. నటులలో ఐశ్వర్యారాయ్, గాయకుల్లో బాలసుబ్రహ్మణ్యం అంటే అభిమానం. ఖాళీ సమయాల్లో ఏఆర్ రెహమాన్ సంగీతంతో సేద తీరుతారు. మణిరత్నం దర్శకత్వం అంటే ఇష్టం. సామాజిక సేవలో మదర్ థెరేసా ఆయనకు ప్రేరణ. దేశానికి దిశానిర్దేశంలో మన్మోహన్ సింగ్ దృక్పథం విద్యాకర్ను ఆకర్షిస్తుంది. తనకున్నది కాపాడుకోవడం రక్షణ, తనకై సర్వం సాధించుకోవడం స్వార్థం, సమాజమే సమస్తమనుకొని స్వార్థం వీడి పనిచేయడం సేవ. ఈ సేవలో తండ్రిదనాన్ని జోడించిన ఆదర్శ మానవతామూర్తి పప్పా విద్యాకర్.